చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుండి విడుదల కావాలని నార్త్ ప్యారిష్ చర్చిలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 39 రోజులు అవుతుందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా అరెస్టు చేశారని అన్నారు. ముప్పై 39వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రాజమండ్రి జైల్లో నిర్బంధించి 39 రోజులు అవుతా ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కక్ష సాధింపు కోసం, కేవలం కక్ష సాధింపు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాడనేది ఇలా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు అన్నీ కూడా నిరాధారం. ఒక్క ఆరోపణకు కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఈ రోజుకి చూపించలేకపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మీద 16 నెలలు జైల్లో ఉన్నాడు. దాదాపు 12 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి. వాటిని మాత్రం ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా తనతో పాటుగా ఒక ముద్దాయిగా ప్రజలకు చూపించాలనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు జైలుకి పంపించి ఒక వికృత క్రీడకి తెరదీసి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు.